నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ బోస్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ ఆధునీకరణకు సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడి. ఏకగ్రీవమైన తెనాలి కొలకలూరు నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక. పట్టణ ఆధునీకరణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం పట్టణ బోస్ రోడ్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్వరాజ్ సెంటర్ వద్ద నుండి పెమ్మసాని థియేటర్ వరకు నడుచుకుంటూ పనులను పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. రోడ్డుపై వర్షపు నీరు నిల్వకుండా డ్రైన్లకు తూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. ఇష్టానుసారంగా పనులు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రోడ్లపై చెత్తా చెదారాలు ఉండటాన్ని గమనించిన మంత్రి మనోహర్ ఇంతవరకు ఎందుకు తొలగించలేదంటూ మున్సిపల్ శానిటేషన్ అధికారులను నిలదీశారు. పట్టణ బోస్ రోడ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా రోడ్డు విస్తరణ జరుపుతున్నామని, ఇందులో భాగంగా డ్రైవ్ టు డ్రైవ్ రోడ్డును నిర్మించి వర్షపు నీరు డ్రైన్లోకి వెళ్లే విధంగా తూములను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతో భవిష్యత్తులో పట్టణ ఆధునీకరణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వచ్చి ఇక్కడ రెడీగా ఉండమనండి. ఏమండి బాగున్నారా? ఏమవుతుంది, నేను చెప్పాను ఇష్టం మీరు నడుపుకుందాం అనుకుంటే చెత్త బుట్టలో పెట్టుకోవడానికి రోడ్డు మీదకి ఎక్కడ ఉన్నారు? ఏం లేదమ్మా. మాతో నేను రూపాయి ఇవ్వండి. వీళ్ళు వీళ్ళమైన నమ్మకం లేదు నాకు. పక్కగా దాంట్లో సోప్ పెట్టించాలి, స్నాక్ పెట్టించండి. ఒక షెడ్యూల్ పెట్టుకోండి, ఓకేనా? మీరు ఇట్లా ఏదో నేను తిరిగినప్పుడు మీరు రావడం అట్లా ఉండకూడదు. కంపల్సరీ ఎవ్రీడే 1.5 hours to 2 hours you give to check every major drain, especially all the main roads. కమర్షియల్ ఏరియా మొత్తం మీరు 1 hour స్పేర్ చేయండి కంపల్సరీ. కమర్షియల్ ఏరియా ముందు క్లీన్ చేయండి, దాని తర్వాత రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళండి. మీరు సాయంకాలం కల్లా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు కమర్షియల్ ఏరియా మొత్తం చెక్ చేయించండి. 12 o'clock ఇంకోసారి ఇట్లా కనపడకూడదమ్మా. రేపటి నుంచి మీరు డ్యూటీ పెట్టుకోండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్నింగ్ 1 hour కమర్షియల్ ఏరియాస్ అన్నీ ఫినిష్ చేయండి. మీరు మండే టు ఫ్రైడే కంపల్సరీ చేయండి. ఎవరికి శానిటరీ ఇన్స్పెక్టరు? వార్డ్ సెక్రటరీ మీరా? సచివాలయం మీరేనా చూసేది? ఎవరి కింద వచ్చింది? పిలిపించండి, అందరు స్టాఫ్ని ఇక్కడ పిలిపించండి 5 నిమిషాల్లో. రమణ ప్రమాదం పట్టించుకోకపోతే ఎట్లా? మీరు వర్క్ చేసి ఉపయోగం ఏంటి అసలు? కాబట్టి మీరే కొంచెం చెప్పాలి వాళ్ళకి. కాంట్రాక్టర్గా ఉండి మీరు ఇది కాలువ వాళ్ళు కాదు, మీరు హైట్ టేపరింగ్ చేసుకుంటూ హైట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారా లేదా?
రోడ్డుకి 2 ఇంచులు డౌన్ ఈ రోడ్డు హైట్ డిఫరెంట్ ఉండాలా సడన్గా మీరు మధ్యలో అక్కడ పెంచేస్తే ఎట్లా? ఈ టేపరింగ్ చేశారు కరెక్టే, అది కూడా పోవాలి కదా. పట్టణంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా బోస్ రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి 600 మీటర్లు మనం రోడ్డు వెడల్పు చేసే విధంగా. మరొకటి ఏంటంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మిగిలిపోయి చాలామంది వ్యాపారస్తులకి గతంలో 2 రోజులు 3 రోజులు కూడా వాటర్ వెళ్ళని పరిస్థితి. ప్రధానమైన కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి ఒక కార్యక్రమం చేసాం మనం. ఇప్పుడు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇక ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో లెవెల్స్ మెయింటైన్ చేసి రోడ్కి ఇరువైపులా కూడా సిమెంట్ రోడ్ ఫార్మేషన్ చేసి తూములు కూడా ఏర్పాటు చేసుకుని కాలువలోకి డైరెక్ట్గా వర్షపు నీరు వెళ్ళిపోయేటట్టు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఖచ్చితంగా ఈరోజున్న పరిస్థితి ఇంకా మెరుగుపడే విధంగా అధికార యంత్రాంగం స్థిరంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదు. నా వంతు నేను జనవరి నుంచి ప్రతి వార్డు తిరుగుతానని చెప్పాను, పాదయాత్ర చేస్తాను. ఈలోపే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కష్టకాలంలో కూడా డబ్బులు తీసుకొచ్చి చేపిస్తున్నాం. కానీ ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కువగా బోస్ రోడ్లో షాపులు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యాపారం నష్టపోకుండా ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఇమీడియట్గా మనకి రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా గర్వపడే విధంగా ఈ బోస్ రోడ్ని ఇంకా ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ కూడా చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తెనాలి కొలగలూరులో జరిగిన నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. డీసీ నెంబర్ 40 తెనాలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా పెమ్మసాని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎలవత్తి రఘుబాబు, డీసీ నెంబర్ 39 కొలగలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా జొన్నల మురళీకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా తాడిపోయిన నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పలువురు శాలువ, పూలమాలలతో సత్కరించారు. సార్ నమస్తే. ఓకే కృష్ణా వెస్టర్న్ డివిజన్ పరిధిలో 5,71,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి గాను మనకి మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 92 సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 2 నీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. తర్వాత మొన్న 14వ తేదీ నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అన్నీ కూడా ఏకగ్రీవంగా మనకి 144 సంఘాలు కూడా అధ్యక్షుల్ని మరియు వైస్ ప్రెసిడెంట్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ 144 సంఘాల్లో ఉన్న 20 డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అనగా 17వ తేదీ డిసెంబర్లో జరుగుతున్న ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో మొత్తం 20 సంఘాలకు గాను డిస్ట్రిబ్యూటరీ కమిటీలు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 సంఘాలు పూర్తయినాయి. అన్నీ కూడా ఏకగ్రీవంగా 16 సంఘాలకి ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నిక పూర్తయింది. ఇంకా 4 సంఘాలు ఉన్నాయి. అవి కూడా ఇంకో గంటలో పూర్తవుతాయని తెలియజేస్తున్నాను. 39 కొలకలూరు డీసీగా దొనల మురళీకృష్ణారెడ్డి, వైస్ డీసీగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా 5 సంవత్సరాల నుంచి మా కాలువలంతా అస్తవ్యస్తం అయిపోయింది.
వైసీపీ గవర్నమెంట్లో. ఈ సంవత్సరం వచ్చిన ఫ్లడ్కి విపరీతమైన గళ్ళు పడిపోయినాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా కాలంలో. అవన్నీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొంచెం ఫండ్స్ పెట్టుకొని అన్నీ రిపేర్ చేసడానికి మేము మా ప్రెసిడెంట్లు అందరం 8 మంది కలిసి మా కాలం రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా. 272 టీసీ ప్రెసిడెంట్ని. నాకు ఇప్పుడు డీసీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ కాలువలన్నీ కొంచెం బాగా ఇది చేయాలని మేము కృషి చేస్తాం బాగు చేయడానికి. డీసీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే నక్కానంద బాబు గారికి, వంశాన్ చంద్రశేఖర్ గారికి, నాకు సహకరించిన డైరెక్టర్లు మా ప్రెసిడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి ప్రాంతంలో ఉన్న 2 డీసీలకి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ నీటిపారుదలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, ఈ నీటి సంఘాలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, కాలువలో ఏ మాత్రం పనులు చేయకుండా 5 సంవత్సరాలు కాలువలన్నీ పూడికలతో నిండిపోయేటట్టు చేసి 5 సంవత్సరాలు రైతులను అల్లాడిచ్చారు. మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీటి పారుదల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రైతులకి ఈ నీటి సంఘాల ద్వారాను డీసీలు పీసీ ప్రాజెక్టు కమిటీ ద్వారా మళ్ళీ ఈ ఎన్నికలు పెట్టి రైతుల ప్రాతినిధ్యం ఈ కాలువలన్నింటిలో పెరిగేటట్లు చేసి రైతులు కాలువల పనులు పూర్తి చేసుకునే అవకాశం మళ్ళీ కలిగింది ఈ ప్రభుత్వం మూలంగా. సంవత్సరం నుండి ఈ కాలువలన్నీ రైతులే దగ్గరుండి కాలువలు బాగు చేయించుకోవటం, ఈ ప్రాజెక్ట్ కమిటీ దగ్గర మొదలుకొని కిందకి వచ్చేటప్పుడు డీసీ, ఆ తర్వాత ఏమైనా లోకల్ నీటి సంఘాలు ఎక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఏ కాలువ పని చేసుకోవాలి ఏంటి అనేది ఎవరికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. రైతుల నుండే వచ్చారు కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం.